వెళ్ళు వెనక్కు తిరుగు. ఈ 28వ అధ్యాయంలో హేమాద్రి పంత్ గారు మేఘాతో బాబా ఏమన్నాడో, నీవో బ్రాహ్మణుడివి, అగ్రవర్ణం వాడివి, అంటే నీ ఆలోచన అలా ఉంది, నేను నీచాతి నీచమైనటువంటి యవనుడిని, నీవు అపవిత్రుడు అవుతావు, వెళ్ళు వెనక్కు అన్నాడు. ఉగ్రరూపంగా ఉన్న రూపం, ప్రళయకాల రుద్ర స్వరూపం చూశాడు, వణికిపోయాడు, మేఘకు కంపించిపోయాడు. మేఘ చూడండి, చాలా భయంకరమైనటువంటి స్వరూపం చూసి కంపించిపోయాడు. కానీ ఈ కోపం కేవలం పైపైకే, అంతరంగ దయాపరమే. మేఘ ఒక్కసారి నిర్ఘాంతపోయాడటండి. ఒక్కసారి నా మనస్సులో విషయాలు ఎలా తెలిసాయి అతనికి, అది నిర్ఘాంతపోవడానికి కారణం, నేను మనసులో అనుకున్న మాటలను బాబాకి ఎవరికి కూడా చెప్పలేదే, మరి బాబాకి ఎట్లా తెలిసాయా అని నిర్ఘాంతపోయాడట. దూరంగా ఉండే ఖేడ్ జిల్లా ఎక్కడ చూడండి, దూరంగా ఉండే ఖేడ్ జిల్లా ఎక్కడ, మధ్యలో అహ్మద్నగర్ ఎక్కడ, నాలో వికల్పాల కుష్ఠుతనాన్ని ఇలా ఆవిష్కరణ చేశారు బాబా. చూడండి ఎంత గొప్ప పదాలు. నాలో ఒక అనవసరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి కుష్ఠుకు సంబంధించినట్టుగా వాడేటువంటి ఏవో కొంత ఆలోచనలు చెడుగా ఉన్నాయి. దాన్ని ఏం చేశాడు, పూర్తిగా అంత ఆవిష్కరించారు. చూడండి, పుస్తకం ఆవిష్కరించారు ఏదో అంటుంటారే, చూడండి ఏ పదం వాళ్ళు ఇలా ఆవిష్కరించాడు బాబా. ఎలా ఆవిష్కరించాడు, రే నువ్వు అగ్రకులం వాడివా, నేను ఇట్లాంటి వాడినా, నీ అపవిత్రుడైపోతావురా అంటున్నారు. చూడండి ఎంత అంటే కంటి నీ ఎదురుగానే ఒక పుస్తకం ఆవిష్కరిస్తున్నానంటారు చూడండి, అట్లా ఆవిష్కరించాడు బాబా అంటున్నాడు హేమాద్రి పంత్ ఈ అధ్యాయంలో. అలా కొద్ది రోజులు గడిచాయి. బాబా కోపతాపాలు చూశాడు, శక్తి కొలది సేవ చేశాడు, కానీ గట్టి విశ్వాసం కలగలేదు. బాబా దగ్గర మేఘా కొద్ది రోజులు ఉన్నారు, చాలా కోపంతో ఉండేవాడట బాబా. అందుకని హేమాద్రి పంత్ చెప్తున్నారు ఇక్కడ మేఘా గురించి, శక్తి కొలది సేవ చేసేవాడట, కానీ గట్టి విశ్వాసం కలగలేదటండి ఎవరికి, మేఘాకు. తర్వాత ఇంటికి వెళ్ళాడు, జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై గాలిమళ్ళగానే చూడండి, అంతే చూడండి, రుణానుబంధం అంటారు కదా, అంత జ్వరం వచ్చినా కూడా మళ్ళీ గాలిమళ్ళగానే తిరిగి షిరిడికి వచ్చాడు. అలా వచ్చాడు, అక్కడే ఉండిపోయాడు. సాయి పాదాలపై భక్తి కుదిరింది. చూడండి ఏ టైంకి ఏదవుతుందో చూడండి. మొదట్లోనేమో లేదు, నమ్మకం కలగల, సేవ చేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళాడు, ఆ తర్వాత గాలి మళ్ళింది, షిరిడీకి వచ్చాడు, ఇక చూడండి అక్కడే ఉండిపోయాడు. భక్తి కుదిరిందటండి. సాయిని అనన్య భక్తితో సేవించాడట. సాయి ఒక్కడే అతనికి దైవం. చూడండి ఎంత మార్పు వచ్చిందో చూడండి. హేమాద్రి పంత్ గారు మూలంలో రాస్తున్నటువంటి మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ. మెల్లగా చూడండి, సాయి ఒక్కడే అతనికి దైవం అటండి. మేఘా మొదట్లో శంకర భక్తుడు. మొదట్లో అంటే కొంతమంది అంటుంటారు చూడండి, ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు అంటుంటా, నాకు మొదట్లో ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి. బాబా మీద బాగా నాకు నమ్మకం కలిగిన తర్వాత నాకు ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎవరో కదండి బాబాయే అంటుంటాం. అలాగే ఈ మేఘా కూడా మొదట్లో శంకర భక్తుడు. ఆ తర్వాత ఏమైంది, సాయిపై అనురక్తి కలిగింది. సాయినాథుని శంకరునిగా భావించాడు. సాయినాథుడు ఎవరట, ఉమానాథుడి అన్నాడు. ఇక్కడ కూడా విశేషంగా ఏమిటంటే లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే మనం కాస్త గమనించాల్సిన విషయం, ఈ శివుడి గురించి చెప్తూ పార్వతీనాథుడని కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ చెప్పొచ్చు ఎవరు, హేమాద్రి పంత్ గారు. ఈ పదం వాడాడు, ఎంత అద్భుతమైనటువంటి పదాలు వాడతాడంటే హేమాద్రి పంత్ గారు. ఇక్కడ అంటున్నారు ఏమని, అతనికి ఉమానాథుడే అన్నాడు. ఎవరి గురించి, మేఘాకు సాయిబాబా గురించి. ఈ ఉమా అనే పదం పార్వతీనాథుడు అనొచ్చుగా, కానీ ఉమానాథుడే అనడానికి ఒక కారణం ఉందండి. మీరు పెద్దవాళ్ళు చెప్తుంటే వినుంటారు, నేను కూడా అట్లా విన్నదే. అపర్ణ అంటారు, అంటే ఆకులు మాత్రమే తిని ఆమె తపస్సు చేసిందట, అందుకని అపర్ణ అంటారు. ఆమె మీకు ఆ కథ తెలుసు అనుకుంటా. అంటే శివుడి కోసం ఆమె చాలా తపస్సు చేసిందండి అమ్మవారు. అలాంటి ఆమెట ఎవ్వరు ఏం పలకరించినా మాట్లాడేది కాదటను. ఏదన్నా శివుడి గురించి ఎవరైనా చెప్తేనే వినేదట కదండి, కానీ ఇంకెవ్వరు మాట్లాడిన ఎవరు ఏమైనా పలకరించినా మాట్లాడేది కాదు. అందుకనే ఉమా అంటారట. ఉమా అంటే అసలు ఏం మాట్లాడకుండా ఉండేదట. అందుకని ఉమానాథుడు ఎవరండి, శివుడు. చూడండి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. కారణం, బాబాకి సేవ చేస్తున్నాడే కానీ బాబా ఏమీ మాట్లాడేవాడు కాదట. మరి ఏమి మాట్లాడకపోతే అందుకని ఆ పదం వాడాడుతండి, ఉమానాథుడు అన్నాడు. అలాగే ఆ మేఘాకు అహర్నిశలు సాయి శంకర నామఘోషే, ఇంకా వేరే నామం వచ్చేది కాదట. అహర్నిశలు అదే నామఘోష. బుద్ధిలో అశేషమైనటువంటి తదాకారాన్ని చూశాడు. చిత్తం కిల్మష విరహితమైపోయింది. ఇంక ఎంతో ఎప్పుడు అదే ఆలోచన చేస్తూ ఉండేటట్టు.
సాయికి అనన్య భక్తుడైనాడు. సాయిని ప్రత్యక్షంగా శివుడిగా భావించాడు. శంకర శంకర అని నోరారా గర్జించేవాడు. అన్యదైవం అతనికి లేడు. చూడండి, బాబానే చూస్తూ శంకరా శంకర అంటుండేవాడటండి. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సాయికి చేసేది దేవతార్చన. సాయి అతనికి గిరిజారమణుడు. అదే దృష్టి దృఢంగా పెట్టుకున్న మేఘా ప్రసన్న మనస్కుడైనాడు. చూడండి ఎంత అంటే మనకు బాబా మీద ఎలా దృష్టి ఉంటే మనం అలాంటి అనుభవాన్ని పొందుతాం. జైసమని జైసభావ తైస అనుభవ. కాబట్టి శివుడు అంటున్నాడు. కాబట్టి ఏ రకంగా చెప్తున్నాడు చూడండి హేమాధిపతి మేఘా గురించి. శంకరుడికి చూడండి, బాబా కాదు అక్కడ, శంకరుడికి బిల్వం అంటే ఇష్టం. షిరిడీలో బిల్వవృక్షం లేదు. మేఘ అందుకోసం 1.5 కోసు వెళ్ళి, అంటే దాదాపుగా 3-4 కిలోమీటర్లటండి, 1.5 కోసు వెళ్ళి తన కోరిక తీర్చుకునేవాడటండి. తనకు ఏంటంటే ఒక కోరిక ఏంటి, బిల్వపత్రాలతో బాబా పూజ. ఏంటంటే అందుకని ఏక బిల్వం శివార్పణం అంటుంటాం. శివుడికి పూజ చేయాలంటే బిల్వపత్రంతో పూజ చేయాలనేటువంటి నమ్మకం ఎంతోమందికి ఉంటుంది శివభక్తులకు. అందుకని బాబాకు సాయి శివుడే కాబట్టి, సాయి గిరిజా రమణుడు అన్నారు కాబట్టి అలాంటి ఆ శివుడికి పూజ చేయడం కోసం బిల్వ దళాల కోసం ఆయన 3-4 కిలోమీటర్లు పోయి అక్కడి నుంచి తీసుకొని వచ్చి బాబా పాదాలకు బిల్వపత్రాలతో పూజ చేసేవాడట. ఆ తర్వాత 1.5 కోసుల దూరం ఏమిటో బిల్వపత్రం కొండలెక్కి వెళ్ళేవాడు. అలా అతని పూజకి ఆసక్తిని తన మనసులో కోరిక నెరవేర్చుకునేవాడు. చూడండి, కష్టం లేదండి. ఎందుకో పూర్తిగా విశ్వాసం కలిగింది, ఇష్టం కలిగింది, శ్రద్ధ కలిగింది. దూరాల నుంచి బిల్వం తెచ్చి పూజా సామాగ్రిని సమకూర్చుకొని గ్రామదేవతలు నియమంగా విధిగా పూజించేవాడు. అక్కడ ఉండేటువంటి గ్రామదేవతలందరికీ పూజ ఎవరికి చెప్పాడు బాబా చేయమని మేఘాకి చెప్పేవాడటం. సరాసరి మసీదుకు వెళ్ళటం, ప్రేమతో బాబా ఆసనానికి నమస్కరించడం, పాద సంవానాదులు చేయడం, పాద తీర్థాన్ని తాగడం, ఇలా సేవ చూడండి పూర్తిగా మనం అనుకుంటుంటాం మామూలుగా సేవ చేయడం అంటే ఏదో విగ్రహాలకి ఎక్కువగా ఫోటోలకు అట్లా వీలు కాదు. ఏదో ఆ విగ్రహాన్ని కడగడం, ఆ పాదాలను కడగడం ఇవన్నీ. కానీ ఆ రోజుల్లో బాబాకు ఎంత నిజంగా ప్రత్యేకంగా దేహానికి చేశాడో, ఎక్కడ చూడండి ఎంత కల్మషం లేని మనసుగా, ఎవరయ్యా ఆ శరీరం, ఆయన శివుడే అనేటువంటి ఆలోచనతో ఈ రకంగా చేసేవాడట. వింటే ఆనందం కలుగుతుంది. గ్రామదేవతలందరినీ ఆదరించడం అంటే అక్కడ ఉండేట గ్రామదేవతలందరికీ ఆ దేవాలయాలకు వెళ్ళి పూజ చేయమని చెప్తే ఈయన వెళ్ళి పూజ చేసేవాట. ఒకసారి అన్నట, పూజ కోసం ప్రయత్నం చేశాను, ద్వారాలు తెరుచుకోలేదు, ప్రయత్నించిన. చూడండి మేఘ అంటున్నట, ద్వారాలు తెరుచుకోలేదట, పోయాడట, ప్రయత్నించాడట. పూజను అలాగే ఆపేసి హారతి ఇచ్చేందుకు వచ్చానన్నట. ఎవరి దగ్గరికి? బాబా దగ్గరికి. అప్పుడు బాబా అన్నట, బాబా అతనితో, ఈరోజు చేసిన పూజకు అంతరాయం కలిగింది, అందరి దేవుడికి పూజ చేశావు, ఒక్కరికి పూజ జరగలేదన్నాడు. చూడండి ఎంత సర్వజ్ఞుడో బాబా. ఒక్కరికి పూజ జరగలేదు, వెళ్ళి పూర్తి చేసి ఇక్కడికి రా. చూడండి, వెళ్ళి పూర్తి చేసి ఇక్కడికి రా మేఘాతో అన్నాడు. ద్వారాలు వేసి ఉన్నాయన్నట. మేఘ ఏమన్నట, ద్వారాలు వేసి ఉన్నాయి, తెరుద్దామంటే తెరుచుకోలేదు, అందుకే పూజకు అంతరాయం కలిగింది అన్నాడట మేఘ బాబాతో. బాబా అన్నారట, వెళ్ళు, ఇప్పుడు చూడు తలుపులు తీసే ఉన్నాయి. చూడండి, ఆయన ఉండే ఆ ద్వారకామాయిలో ఉంటూ వెళ్ళు, ఇప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి, వెళ్ళి పూజ చేసినప్పుడు. అంటే తలుపులు తెరవలేదు, తీయడానికి వీలుగా ఇన్ని చెప్పినా నువ్వు వెళ్ళు. చూడండి, ఒక పూజ అంటే, అర్చన అంటే ఎంతటి చక్కటి మానసిక భావనతో చేయాలండి. ప్రత్యేకించండి, పూజ చేసేటప్పుడు మానసిక తన్మయత్వం పొందకపోతే అది అర్చన కాదు. అందుకని నేను చేస్తున్నా అంటే నేను ఎవరికి చేస్తున్నాను? ఏదో ఒక విగ్రహానికి చేస్తున్నాను. మామూలుగా చాలామంది మేము పూజలను చూస్తుంటాం, అది వృత్తిపరంగా ఒక గంటన్నర అక్కడ ఉండాలి, పూజ చేయాలి, రావాలి, బస్. అది కాదండి బాబా చెప్తున్నది. నువ్వు అక్కడ తలుపులు వేస్తున్నాయి, అది తీయడానికి రాలేదు, ఏంటి సాకులు చెప్తావు నాకు? ఇప్పుడు చూడిపో అంటే ఈయన చెప్పంగానే అక్కడ పోగానే తలుపులు తెరుచున్నాయి అంటే బాబా అక్కడ ఉండి ఆ రకంగా ఎందుకు అంత ఓపిక లేదా? అంటే నా దగ్గర వచ్చేటప్పుడు ఆ తలుపు తెరుచుకొని ఉండాలా? నీకు ఓపిక లేదా? నీకు ఓపికతో శ్రద్ధతో ప్రేమతో చేయాలి అర్చన అని ఖండోబా దేవాలయానికి వెళ్ళి ఆ పూజ చేసిన తర్వాత ఆయనకు ఉండేటువంటి ఆ కలవరం పోయిందటండి. బాబా అలా చెప్పి అప్పుడు బాబా అనుమతించారు. అంటే మళ్ళా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత అనుమతించారట. ఎందుకంటే అక్కడ పూజ అయిపోయిందిగా. మేఘ అతన్ను పూజించడం, మేఘ అతన్ని అంటే ఖండోబా దేవాలయంలో ఆ విగ్రహానికి ఆయన పూజ చేయకుండా ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ వెళ్ళు పూజ చేసి రానంతవరకు పూజ చేసి వచ్చిన తర్వాత కానీ బాబాను చూడండి ఎంత బాబాకి ఎంత గొప్ప సర్వజ్ఞత ఉందో.
అని ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అప్పుడు గంధ పుష్ప అర్చన అష్టోపచారాలు గౌరవంగా పూజ సమర్పణ చేశారు. యథాశక్తి దక్షిణ హారతులు పండు కూడా అర్పించాటండి బాబాకు. ఒకేసారి ఇక్కడ మనం ఈ రోజున ప్రత్యేకంగా ఈ రోజున గుర్తు చేయడం, ఒకసారి మకర సంక్రాంతి రోజున, ఈరోజు సంక్రాంతి కదండి, అందుకని ఈ విషయాన్ని గుర్తు చేస్తున్న 164వ పద్యంలో 28వ అధ్యాయంలో హేమాధిపతి గారు రాస్తున్నారు. ఒకసారి మకర సంక్రాంతి రోజున గోదావరి నదీ జలాలని తెచ్చి బాబాకు నలుగు పెట్టి గంధం పూసి స్నానం చేయించాలని అతనికి మనసు పడిందట. ఎవరికి? మేఘాకు కలిగిందటండి. ఆజ్ఞ కోసం పదే అడిగినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడట బాబా. మేఘ వెంటనే రాగి బిందె తీసుకున్నాడు, నీటి కోసం బయలుదేరాడు. చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడో హేమాత్మంత్. దృశ్యకావ్యం అండి ఆయన హేమాత్మంత్ రాస్తుంటే. నిజంగా ఆ మేఘ అట్లా పోవడం అదంతా మన కళ్ళ ముందు కనిపించినట్టుగా రాస్తాడండి హేమాడిపం. ఏమంటున్నాడు? సూర్యుడు ఉదయించకముందే మేఘా బయలుదేరాడు, గొడుగు లేకుండా కాళ్ళకు చెప్పులు లేకుండా. చూడండి ఎంత చెప్తా, గొడుగు లేకుండా కాళ్ళకు చెప్పులు లేకుండా గోమతి నుండి నీరు తేవడానికి. గోమతి అంటే గోదావరి. వెళ్ళి రావడానికి 8 క్రోసులు. 8 క్రోసులు అంటే దాదాపుగా 25 కిలోమీటర్లు అండి. మనకందరికీ తెలిసిందే కొప్పరగాం, షిరిడి టు కొప్పరగాం 12, 24 కదండి, దాదాపుగా 25 కిలోమీటర్లు. 8 క్రోసులు వెళ్ళి రావడానికి 8 క్రోసులు దూరం నడవవలసి ఉంటుంది. ఎంతో కష్టమో శ్రమ అవుతుందని కలలో కూడా అనుకోలేదు. చూడండి అంతే, ఇంత అవుతుందా? 25 కిలోమీటర్లు వెళ్ళి రావాలా? అలాగే ఎంత కష్టమో పడవలసి వస్తుంది చూడండి. అందుకని చెప్పాడు కండి, పైన గొడుగు లేదు, కింద చెప్పులు లేవు, ఎట్లా వెళ్ళి రావాలని ఇక్కడ కూడా కలలో కూడా అనుకోలేదట. మేఘాక చింతన లేనేలేదు. ఆజ్ఞ లభించగానే వెళ్ళాడు, వెళ్ళి రా. అందుకనే ఇక్కడ బాగా మనం గుర్తు చేసుకోవాల్సింది హేమాధిపంతగా రాస్తుంది ఏది? గురుచరిత్ర రాస్తున్నాడండి. చాలామంది అంటారు ఇది గురుచరిత్ర కాక ఇంకో గురుచరిత్ర. కాదండి, ఇదే గురుచరిత్ర, సచ్చరిత్ర గురుచరిత్ర. గురువు దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యన్నాడు బాబా. అయిపోయింది, గ్రీన్ సిగ్నల్ అని అంటారు చూడండి. నువ్వు వెళ్ళానంగానే చూడండి కాళ్ళకు చెప్పులు లేకుండా పైన గొడుగు లేకుండా కూడా 25 కిలోమీటర్లు రాను పోను వెళ్ళాల్సి వస్తుంది. ఏమైపోతుంది సరేమనే చింత లేకుండా చూడండి. ఎందుకో గురువు ఆజ్ఞ ఎప్పుడైతే కలిగిందో ఇక చింతనే లేదు. నిశ్చయం దృఢమైపోతే నేను వెళ్ళి రావాలా, నేనా వెళ్ళేది, నన్ను గురువుగారు తీసుకొస్తాడు. ఎంత నమ్మకం చూడండి. సేవలో కార్యోన్ముఖం కలుగుతుంది, ఎంతో ఆనందం కలుగు. ఆ సేవ అనేటువంటి దాంట్లో కూడా ఎంతో ఆనందంగానే అబ్బా అంత దూరం వెళ్ళి రావాలా, ఆ నీళ్లు తీసుకొచ్చి స్నానం చేయించాలా. చూడండి ఆ చేసే పనిలో కూడా ఎంతో ఉల్లాసం కలుగుతుందండి. మామూలుగా మనం ఏదన్నా చేయాలంటే ఉల్లాసం ఉత్సాహం ఉండాలి. ఏదో ఇక పోస్తాంలేండి, నీళ్లు స్నానం చేస్తానులేండి, వీలైతే చూస్తాను లేదండి. ఉల్లాసంగా ఆనందంగా ఉత్సాహంగా అలాంటి ఉల్లాసం ఎప్పుడు కలిగిందట? గురువు ఆజ్ఞ లభించడం వల్ల. ఎవరా గురువు గారు? సాయిబాబా. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో హేమాధిపంతు మేఘా కథను. ఏ రోజున జరుగుతున్నది అంతా? మకర సంక్రాంతి రోజుని. అందుకని ఈ సాయి టీవీలో మకర సంక్రాంతి రోజున మేఘా అనేటువంటి వ్యక్తితో బాబాకు జరుగుతున్నటువంటి ఈ స్నానం చేయించడం. అందుకని నేను అభిషేకం అనే పదం పొరపాటు వాడి ఉంటానేమో, అది మర్చిపోండి. స్నానం చేయించడం చూడండి ఎట్లా జరుగుతున్నదో. ఈ రకంగా మేఘ చింతనే లేదట, ఆజ్ఞ లభించకనే బయలుదేరాడు. నిశ్చయం దృఢమైతే సేవలో కార్యోల్లాసం కలుగుతుంది. గంగోతమంతో సాయికి స్నానం చేయించాలనుకున్న అతని మనసుకు శ్రమ ఎక్కడిది, కష్టం ఎక్కడిది? ప్రయాణం ఒక్కటే దృఢమైన శ్రద్ధ. వెళ్ళి రావాలి, ప్రయాణం చేయాలంటే. ఇటు వెళ్ళాలి, షిరిడికి వెళ్ళాలి, అదొక్కటేనటండి ఉండాల్సింది. ఏదైనా అంటే బాబా విషయంలో దృఢమైన శ్రద్ధ. షిరిడీకి వెళ్ళాలి. ఎంత 600 కిలోమీటర్లు రాను పోను 1200 కిలోమీటర్లు. ఎప్పుడే ఏమిటండి అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి, ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినా. చూడండి 25 కిలోమీటర్లు గొడుగు లేకుండా చెప్పులు లేకుండా రాగి మీద తీసుకొని నీళ్లు ఎక్కడ చూడండి. ఒక్కటే శ్రద్ధ విశ్వాసంతో, దృఢమైన విశ్వాసంతో ప్రయాణం ఒక్కటే చేస్తున్నాను. ఆ ప్రకారంగా నీటిని తెచ్చి రాగి గంగాళంలో పోసి చూడండి నీటిని తెచ్చాడట, రాగి గంగాళంలో పోసాడట. స్నానానికి లేవండి అని పిలిచాడట, కానీ ఒప్పుకోలేదు. చూడండి మకర సంక్రాంతి రోజునే మనం సంక్రాంతి పండగ అనుకుంటున్నాన్ని. అందుకని ఈ సాయి టీవీ ద్వారా నిజంగా మకర సంక్రాంతి రోజున ఆ షిరిడీలో బాబాని ఆ రకంగా రాగి గంగాళంలో నీళ్ళు పోసి, బాబా లేవయ్యా స్నానానికి రా, స్నానానికి పిలుస్తున్నాడండి. ఏ రోజున? ఈ మకర సంక్రాంతి రోజున పిలుస్తున్నాడట. మధ్యాహ్నం హారతి అయిపోయింది.
భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళారు. చెప్తున్నారు ఎవరో, మేఘ స్నానానికి అన్నీ సిద్ధమైనాయి బాబా, మధ్యాహ్నం దాటిపోయింది అన్నాడు మేఘ. మేఘ ఎంతో అర్థించడం చూసి ఈ రకంగా అడుక్కుంటున్నాట, మధ్యాహ్నం అయిపోయిందయ్యా, భక్తులంతా వెళ్ళిపోయినారని చూడండి. అంటే ముందుగా ఎంతో ప్రయత్నం చేశాడు, రాలేదు ఆయన. మధ్యాహ్నం కూడా అయిపోయిందట, హారతి అయిపోయిందట, భక్తులంతా వెళ్ళిపోతున్నారట, అయినా పట్టు విడవలేదండి. చూడండి ఎవరు, మేఘ పట్టు విడవలేదు. ఆ సంక్రాంతి రోజు లీలా విగ్రహస్థాయి అంటే అప్పుడు లీల చూపిస్తాడండి. ఏమని అర్థించండి, అయ్యా రానాయన లేనాయన స్నానం చేయిస్తానాయన. చూడండి చిన్నపిల్లలను బతిమలాడుకుంటుంటే ఎవరు, ఈ మేఘ. అప్పుడు చూడండి లీలా విగ్రహ సాయి అంటే నిజంగా పసిపిల్లవాళ్ళు మాట విన్నట్టుగా తన చేతులతో మేఘా చేతులు పట్టుకున్నాడు, ఇలా బతిమిలాడట. ఈయనేమో అర్థించాడట, ఆయనేమో బతిమిలాడట అండి. చూడండి సంక్రాంతి పండుగ రోజున ఏ రకంగా మేఘ ఈ సాయికి స్నానం చేయించడం గురించి ఎంత చక్కగా వర్ణించాడో. వర్ణించడం కాదండి, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా రాసేసాడండి హేమాధిపన్. 173 పద్యంలో ఏమంటున్నాడు చూడండి, నాకు గంగా స్నానం వద్దురా. ఇది సంక్రాంతి రోజుని చెప్తున్నారు బాబా మేఘాకు, నాకు గంగా స్నానం వద్దురా. నీవెంత అమాయకుడిరా, చూడండి నీవెంత అమాయకుడిరా, ఈ ఫకీరుకు దాంతో పనేమిటి, గంగా జీవనం నాకెందుకు. నేను అందుకనే గుర్తు చేస్తున్నాను, ఈ గంగా జీవనం అనే దాని చాలా గొప్ప పదం అండి. కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఈ గంగా జీవనం అనే పేరు మీద కొన్ని పుస్తకాలు రాశారు. మీరు కొంతమంది హిమాలయాలలో ఉండేవాళ్ళు, లేకపోతే కాశీలో కొంతమంది చాలామంది అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఆస్తులన్నీ అమ్ముకోనికి పోయి కాశీలో ఉండి ఆ గంగా జీవనం ఉంటారు దాన్ని. అంటే నిజంగా గంగకు ఉండేటువంటి ప్రాశస్త్యత ఏమిటో గుర్తు చేసుకోండి. గోదావరి గంగే, ఆ గోదావరిని గంగగా భావించుకొని ఈ గంగా జీవనం నాకెందుకురా, నేను కాశీలో నాకెందుకు. చూడండి ఎంత చక్కగా ఆ పదం మరి హేమాధిపంత ద్వారా చెప్పిస్తున్నాడు ఎవరు, బాబా. ఈ గంగాజీ అది కూడా పై మాట ఏమన్నాడు, ఫకీరుకు దాంతో ఏం పని, నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమనుకున్నావు బ్రాహ్మడి. ఇప్పుడు మళ్ళా గుర్తుతున్నాడండి, అయిపోయింది ఆలోచన అంతా అయిపోయింది, మళ్ళా గుర్తు చేస్తున్నాడు ఏమైనా మారతాడా అని. అయిపోయింది. ఇంకా చూడండి కంట్రాస్ట్ ఇవ్వరు, ఆయనకి ఎంత విశ్వాస బద్ధుడైపోయి, నీవు శంకరుడివే. మళ్ళీ చెక్ చేస్తున్నాడు బాబా, ఏమంటాడు, ఫకీర్గా దాంతో పని ఏమిట్రా, గంగా జీవనం నాకెందుకు, ఆ గంగతో నాకు స్నానం ఎందుకు. నేను మీ ముందు ఇప్పుడు గుర్తు చేశాను, ఏది 173 పద్యంలో బాబా చెప్పాడు, చేతులు పట్టుకొని చెప్పాడు, అయ్యా నాకెందుకురా ఈ గంగా జీవనంతో, నాకేం పని రా, అమాయకుడు రా నువ్వు. ఏమంటున్నాడు ఇక్కడ 174 పద్యంలో, కానీ మేఘ ఒక్క మాట వినలేదు. ఇదేంటండి ఇట్లా చెప్పాడు హేమాడిపంత్, విన్నాడు కదా, ఇదేనండి విశేషం. హేమాడిపంత్ గారు చూడండి ఎంత చక్కగా రాస్తాడు. వినలేదంటే దాని అర్థం ఏంటి, చెప్పిన దాన్ని నీ చేయదలుచుకోలేదని. అందుకనే మనం అంటుంటాం, నాన్నగారు చెప్తారు ఒక కొడుకు ఏమని, ఏదన్నా నేను వినను నాన్న, చెవులుంటాయి, నేను విననంటే నువ్వు చెప్పింది నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను అని దాని అర్థం. అందుకని చూడండి ఎంత పదాలు వాడతాడండి హేమాడిపంత్ గారు సచ్చరిత్రలో. ఎంత గొప్ప గ్రంథం అండి, ఎంత గొప్ప నిజంగా అమృతం అమ్మ సచ్చరిత్రలో ఉండేటువంటి విషయాలను గుర్తు చేసుకుంటున్నా. మేఘ ఒక్క మాట వినలేదు, బాబాను శంకర సమానంగా భావించాడు. చూడండి ఆయన వినలేదు, ఎందుకు వినలేదు, ఇష్టంలే, అయిపోయింది, ఆయనకు విశ్వాసం కుదిరిపోయింది. ఎవరంటున్నారు, గంగా స్నానంతో శంకర సమానంగా భావించాడు. ఎవరు, మేఘ, శంకరుడే ఆయన. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు, అది శంకరుడు ఆనందిస్తాడు, అదొక్కటే అతనికి తెలుసు. అంటే ఈ మకర సంక్రాంతి రోజున శివుడుకి ఆనందం కలుగుతుంది అనే ఆలోచనతో అన్నాడు, ఈరోజు మకర సంక్రాంతి పండగ. చూడండి సాయి టీవీ ద్వారా ఈ మకర సంక్రాంతి పండుగ రోజున మనకు 175 పద్యం నేను ఇక్కడ కల్పితం చేయడం లేదు, ఆ మూలంలో ఉండేటువంటి నా కోసం తెలుగులోకి రాసుకుంటూ మీ ముందు నేను గుర్తు చేసుకుంటున్నాను. చూడండి ఈరోజు మకర సంక్రాంతి పండుగ, గంగోదకంతో శంకరుడికి స్నానం చేయిస్తే, ఈ గంగా ఉదకంతో ఈ గంగతో ఈ గోదావరి నీళ్ళతో శంకరుడికి స్నానం చేయిస్తే సుప్రసన్నుడవుతాడు. అంటే నీకు స్నానం చేయిస్తాడు కాదు, నీకు స్నానం చేయించడం అంటే శంకరుడు స్నానం చేయటమే. చేయిస్తే ఏమవుతాడట, ఆ శంకరుడు ఏమవుతాడట, సుప్రసన్నుడవుతాట. ఎంతో సుప్రసన్నత అంటే అందుకని చూడండి, అంటే ప్రసన్నంగా హాయిగా ఆనందిస్తాడు. ఎప్పుడైతే ఆయన ఆనందిస్తాడో మనకు తృప్తి, మనకు అది ఆశీర్వచనం. అప్పుడు అతని ప్రేమ చూసి చూడండి, మకర సంక్రాంతి రోజున మేఘ ప్రేమ చూసి, అతనికున్న నిష్ఠ చూసి
అన్నారు. చూడండి, ప్రేమ ఉంది, నిష్ఠ ఉంది. ఒట్టి ప్రేమ కాదండి, నిష్ఠ అంటే నియమంతో కూడుకున్నటువంటి ఉత్సాహం ఉంది. ఈ రెండూ చూసి అన్నారట, నీ కోరిక తీర్చుకో.